ఈరోజు మనం చేసిన కారపప్పలు చూడండి ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే నోరు ఊరించిపోతుంది. చాలా బాగుంటాయి. చాలా చేసుకోవచ్చు, చాలా సులువుగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తయారు చేసుకునే విధానం చూద్దాం. కారపప్పలు బియ్యం పిండి తీసుకున్నా. నేను ఈ గ్లాస్తోనే 3 గ్లాసులు తీసుకున్నా. కారపప్పలు చేస్తున్నా ఫ్రెండ్స్. మన తెలంగాణలో కారపప్పలు అంటారు. జగిత్యాలకాయ, కరీంనగర్కాయ, గారెలు అని. కారపప్పలకు కారం వేస్తున్నా. కారపప్పలకు కారం తగినంత ఇష్టం. కారంగా తినాలనుకున్న వాళ్ళు కారంగా తినవచ్చు. ఇగో నువ్వులు వేస్తున్నా. నువ్వులు వేసుకోవాలి. ఎంత నువ్వులు వేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది. కారపప్పలు అంత బాగుంటాయి. అల్లం ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి, బాగుంటుంది. ఎల్లిపాయ ఐటమ్స్ అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. తగినంత జీలకర్ర వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఏమేమి వేసినా మంచిగా జీలకర్ర, ఎల్లిపాయ, మంచిగా నువ్వులు అంత కారం, ఉప్పు అన్నీ మంచిగా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీకు 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఇట్లా కలుపుకోవాలి మంచిగా. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసిన ఉప్పు, 2 రెమ్మలు కరివేపాకు, ఇవన్నీ కలుపుకొని ఇట్లా విసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది, చేసుకోండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఇట్లా కలుపుకోవాలి కారపప్పలకు. మేము ఈరోజు కారపప్పలు చేస్తున్నాం. చూడండి మీరు కూడా నచ్చి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ పోసి నీళ్ళు కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా విసుకోవాలి. మెత్తగా బాగా నీళ్ళు పోసుకొని చాలా బాగా విసుకొని మంచిగా కలుపుకొని చేసుకుంటే మంచిగా వస్తాయి. ఉత్తరాల విసితే మంచిగా రావు. మంచిగా విసుకోవాలి. పిండి అనేది కొంచెం బిస్కి పక్కకు పెడితే మంచిగా నానుతుంది. మంచిగా నానినాక మంచిగా విసికి చేసుకుంటే కమ్మ ఉంటాయి, తింటుంటే చాలా బాగుంటాయి. ఇట్లా వేసుకోవాలి. ఇంకో గిన్నెలా వేసుకొని మంచిగా తీసుకొని చేసుకోవాలి. ఇంట్లో పిల్లలకు ఇట్లా కొనియకుండా సిద్ధిని ఇట్లా మంచిగా ఇట్లా వేసుకొని పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. హోటళ్ళలో ఇట్లా చేసినవి కాకుండా మన ఇంట్లో మనం చేసుకొని, మన చేతితో మనం చేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది. పిల్లలకు కూడా హెల్త్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఏ రోగాలు జబ్బులు రాకుండా మంచిగా ఉంటారు. ఇంట్లో మన చేతులతో మనం చేసుకుంటే. అక్కడిక్కడ అంటే కొంచెం ఈగలాలు అవి ఇవి మన ఇంట్లో చేసినట్టు ఉండదు. ఏదైనా చేసుకొని ఇట్లా తినండి. మనం ఇల్లాక పక్క తీసిన పిండి కూడా అంత ఒక దగ్గర వేసి ఇట్లా విసుకుతున్నా అండి. అది ఇది మొత్తం కలిపి బాగా విసుకాలి. బాగా విసికినాక మంచిగా నానబెట్టాలి, పక్కకు పెట్టాలి. పక్కకు పెడితే మంచిగా మెత్తగా అవుతుంది. మనం చేసుకుంటుంటే మంచిగా వస్తాయి ముద్దలు. ఇది కారపప్పులకు చేస్తున్నా, చాలా బాగుంటుంది. చేసుకొని తినండి మీరు కూడా, ఎంత బాగుంటుంది. ఇలా ఒక 10 నిమిషాలు పక్క పెట్టుకోవాలి. మంచిగా మెత్తగా అవుతుంది. రౌండ్గా ముద్దలు చేసుకోవాలి. తర్వాతకి ఒక 5 నిమిషాలు పక్క పెట్టుకుంటే మంచిగా నానుతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. మంచిగా ఫ్యాన్ పెట్టుకోవాలి. దీన్ని నూనె కావాలి మంచిగా. నూనె కాగాలి. ఒక 5 నిమిషాలు నూనె మంచిగా వీట్ కావాలి. వీట్ అయినాక చేసుకోవాలి. నూనె ప్యాకెట్ ఇలా పోసుకున్నా. నేను ఇట్లున్న నూనె ప్యాకెట్ ఇలా పోసుకున్నా, ఎందుకంటే దీని మీద మంచిగా వస్తాయి కారపప్పలు. పిండి ముద్దలు చేసుకున్నా, సగం అన్ని ముద్దలు చేసుకున్నా. చేస్తున్నా చూడండి, బాగుంటుంది చేసుకుంటే. ఇలా నా కాడ మిషన్ ఉండే, కారపప్పల మిషన్ ఉండే, కానీ అదే ఎవరికి ఇచ్చినా దొరకట్లేదు. అందుకోసం చేతం చేస్తున్నా. చూడండి చాలా బాగా వస్తాయి. చాలా రౌండ్గా బాగా ఉంటుంది. చూడండి ఇందాక నూనె కాగింది. అల్లం వేస్తున్నా. చూడండి చాలా బాగుంటుంది. ఇట్లా కలుపుకోవాలి. ఇలా వేసుకోవాలి. అటు ఇటు తిరిగేసుకోవాలి. బాగుంటాయి. మంచిగా కాలుతుంది. ఇలా ఉంటుంది. మంచిగా అటు ఇటు తిప్పుకోవాలి. కారపప్పలు రెడీ.
ఇంకో ఇలా తిరిగేసుకొని ఇలా వేసుకోవాలి. చూస్తుండగానే చేసుకోవచ్చు అండి, త్వరలోనే ఇంట్లోనే మంచిగా సులువుగా చేసుకోవచ్చు. ఇక వేడి వేడి కారపప్పు రెడీ. ఇలాంటి గిన్నెలా తీసుకోవాలి. దీని నూనె ఉన్న ఇలా పడిపోతుంటుంది, చాలా బాగుంటుంది. ఇందాక మనం ఎట్లా చేసుకున్నామో అన్నీ అట్నే చేసుకోవాలి. అట్నే పీట మీద పెట్టి మంచిగా కవర్ పెట్టి చేసుకుంటే మంచిగా వస్తాయి కారపప్పులు. చాలా ఇలా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇంకొక నూనె కాగానే మంచిగా ఇట్లా వేసుకుంటే బుడబుడా అని పొంగుతా ఉంటాయి. మంచిగా ఇట్లా వంగుతుంటాయి, చాలా బాగుంటాయి. చెంచు ఇట్లా అన్నది బాగా వంగుతాయి. మనం తిప్పేస్తా అంటే వంగుతా ఉంటాయి. ఇక మిగతాయి కూడా అన్నీ ఇలానే వేసుకోవాలి. ఇట్నే వేసుకుంటే మంచిగా ఉంటాయి. ఇక ఇలానే మిగతాయి అన్నీ ఇట్నే వేసుకోవాలి. తిప్పుకుంటా వేసుకుంటే ఇలానే వేసుకోవాలి. ఇక రెడీ అయినట్టే.